గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న అంశం ప్రశ్న రావణ్ అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ బండబూతులు తిట్టాడనే కారణంతో ఇప్పటికే 4 సార్లు ఈయనను అరెస్ట్ చేయగా, అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచిన ప్రతిసారి కోర్టు ఈయనకు బెయిల్ ఇచ్చింది. అయితే ఇలా కోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్లీ ఇతనిపై కేసు ఫైల్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా మొన్నటికి మొన్న ప్రశ్న రావణ్ అరెస్టుపై మండిపడుతూ ఎందుకు ఇలాంటి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రశ్న రావణ్ కు బెయిల్ లభించినా మళ్లీ అతనిపై ఉపా చట్టం కింద కేసు ఫైల్ చేసి పోలీసులు కోర్టు ముందు హాజరుపరచడంతో 18 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఆట మొదలు ప్రజలే ముగింపిస్తారు అంటూ కోట్ చేశారు ప్రకాష్ రాజ్. ఏంటో అసలు ఏం జరుగుతోందో, 4 సార్లు వరుసగా తప్పుడు కేసులు పెట్టి కోర్టు బెయిల్ ఇస్తే ఉపా వాడి ఒక యూట్యూబర్ను రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం జరిగింది, ఇది ప్రశ్నించే గొంతులను నొక్కడానికి మీరు చేస్తోన్న కుట్ర అని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అసాసినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గరే ఉంది. అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ను వక్రీకరించి దానిని లీక్ చేస్తూ ప్రశ్న రావణ్ను ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వారిని మరీ ఎన్నో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కిందకు దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది, కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. ఈ ఆట మొదలు అంటూ ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా మరొక వైపు ప్రకాష్ రాజ్ మాటలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పొలిటికల్ ట్వీట్ పై అదే స్థాయిలో బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తీవ్ర బద్దజాలంతో విమర్శలు గుప్పించారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి డ్రామాలాడుతున్నావు అంటూ ప్రశ్నించారు. బండ్ల గణేష్ తన ట్వీట్లో నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ వ్యక్తిత్వం, నీ బాధ్యత ఏంటో ఒక్కసారి అద్దంలో చూసుకొని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం అనిపించుకోదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు నీ భుజాల మీదే ఉన్నట్లు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. మీ అహంకారం అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే ఉన్న పరువు కూడా పోతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మాట్లాడుతూ వ్యక్తిగత స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం అనేది అపరిమితమైనది కాదు. కుటుంబ సభ్యులను, ఆడవారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం క్రిమినల్ నేరం అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.